హలో మిత్రమా, ఓం సత్యమోం అండి. ఓం సత్యమోం. కమాల్ కమాల్ చమత్కారమైన మాటలండి. దేవుడు ఎక్కడున్నాడండి? ఇప్పుడు కలియుగ మన ఫ్రెండ్ సర్కిల్ అడుగుతుంటారు నాతో, గురుమూర్తి గారు దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడ ఉంటాడండి? మీలోనే ఉన్నాడు. మాలోడు ఎక్కడ ఉన్నాడండి దేవుడు? అయితే మీరు చమత్కారం చేస్తే చమత్కారం అయిపోవాలి కదా. మీరు చమత్కారం చేస్తే చమత్కారం అవుతుంది. కాకపోతే మీరు కోడి మాసం, మేక మాసం, పని మాసం, నక్క మాసం, ఎన్నెన్నో మాస ఆహారాలు భుజించేస్తారు. అవే మీలోటి ఉన్నాయి. మీరు చమత్కారం చేస్తే ఎలాగవుతుందండి? కాదు, ఇవన్నీ మానేసి శుద్ధ సాకారంలో పరిశుద్ధంగా మీరు ఉంటే మీరు ఏదనుకుందో అది జరుగుతుంది. అది చమత్కారం. అది దేవుడు మంచి పోలికలతోనే ఉన్నారు. ఇది సత్యమైన మాటలు. దేవుడు అక్కడ ఉన్నాడు, దేవుడు ఎక్కడున్నాడు? వాళ్ళ ఆడవాళ్ళు 1,00,000 ఇచ్చేస్తే ఈడో 2,00,000 ఇస్తే ఆ మతానికి ఈ మతానికి వెళ్ళడం కాదు. అది నువ్వు హిందువులో ఉన్నావు, నువ్వు హిందువులతో అందులోతో ఉన్నాడు దేవుడు. నువ్వు క్రైస్తవులో ఉన్నావు, ఆ క్రైస్తవులతో ఉన్నాడు దేవుడు. నువ్వు ముస్లిమ్స్లో ఉన్నావు, ఆ ముస్లిమ్స్లో ఉన్నాడు దేవుడు. నువ్వు గురుజీ గురునానక్ పంజాబ్ సిక్లో ఉన్నావు, అందులోనే ఉన్నాడు దేవుడు. ఉన్నాడు. మీరు వెతకండి. మీరు వెతుకుతున్నారు, బాగా వెతుకుతున్నారు, మంచి మంచి పాటలు పాడుతున్నారు రండి. ప్రజలు కూడా ఆనందిస్తున్నారు. వెరీ గుడ్. మార్కులు కూడా తీసుకుంటున్నారు. ప్రజల దగ్గరే తీసుకుంటున్నారు. కానీ నీ నిజ జీవితంలో, నీ ఇంటిలో, నీ బయట, నీ ఇరుగు, నీ పొరుగు వారితో అందరితో మీరు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు లేదండి? పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు లేదా? ఆ అబద్ధాలే నీకు కపటం చేస్తుంది. ఆ అబద్ధాలే నీకు నరకానికి తీసుకుని. మీరు ఇన్ని పూజలు, ఇన్ని ప్రార్థనలు, ఇన్ని నవాజులు, ఇన్ని గురువులు జపన చేస్తే ఏం లాభం ఉందండి? మీరు అబద్ధాలు ఆడుతున్నారు. ఆ అబద్ధమే నీకు నరకం తీసుకుని. మీరు సత్యం ఆడండి. మీరు ఈ పూజలు పాటలు ఏవి చేయొద్దండి. మీరు సత్యం మాట్లాడుకుని వెళ్ళండి. అట్టుకుమట్టి చమత్కారాలు అవుతాయండి. ఈ సత్యమైన మాటలు మన నిజ జీవితంలో మనం ఎలా చేసుకుంటే అలాగే మనకి జవాబిస్తాడు ఆ దేవుడు. లేదంటే మీరు అబద్ధాలు ఆడుకుని వెళ్తే అది దేవుడే దెయ్యమై మీకు వెంటబడతాడు. ఈ సత్యమైన మాటలు.